హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ దొరబాబు ఏడుద, మార్కెటింగ్ డైరెక్టర్ అండి. ఈరోజు మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఇన్వెస్ట్మెంట్. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చిల్డ్రన్ బ్రైట్ ఫ్యూచర్. యు గెట్ గుడ్ ఇన్కమ్ రిటర్న్స్. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎక్కడ చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనేది పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఉండొచ్చు. కాబట్టి నేను ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ప్రజెంట్ మనకి హైదరాబాద్లో ముంబై హైవే అనేది చాలా ప్రత్యేకమైన హైవే. ఎందుకంటే ఏ హైవేలో చూసుకున్నా డెవలప్మెంట్ అనేది సింగిల్ డెవలప్మెంట్ ఉంటుంది. అదే ముంబై హైవే మాత్రమే డబుల్ డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. జహీరాబాద్ నుంచి పటాన్ చెరువు వరకు, యాజ్ వెల్ యాజ్ పటాన్ చెరువు నుంచి జహీరాబాద్ వరకు డెవలప్మెంట్ అవుతూ మంచి గ్రోయింగ్ ఫ్యాక్టర్ ఉన్న హైవే ఏదైనా ఉందనుకుంటే అది ముంబై హైవే మాత్రమే. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనే దానికి సమాధానం ఏంటంటే ముంబై హైవేలో మీరు చేసినట్లయితే గుడ్ ఇన్కమ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. అసలు ముంబై హైవేలో ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ పరంగా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనకి సంగారెడ్డి నుంచి ఆన్ ది హైవేలో గీతం యూనివర్సిటీ అనేది ఉంది. అలాగే జహీరాబాద్ దగ్గరలో వాక్సన్ యూనివర్సిటీ అనేది కూడా ఉంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకి ఆ ఏరియాలో ఉన్నాయి. ఇక ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మనకి నిమ్స్ అనేది జహీరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది ఆన్ ముంబై హైవేలో. అలాగే మనకి ఎంఆర్ఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కూడా ముంబై హైవేలో ఎస్టాబ్లిష్ అయింది. అలాగే మనకి ఇక్కడ తోషిబా అనే కంపెనీ కానీ, ఎంఆర్ఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, నిమ్స్ ప్రాజెక్ట్ కానీ మనకి ముంబై హైవేలో ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా ప్రపోజల్లో గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చి ఉంది. అది మీకు తెలిసే ఉంది ముందుగా. కాబట్టి మనకి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్కి ఆనుకుని మన వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అది కూడా హైవే ఫేసింగ్ వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి ఇన్కమ్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ముంబై హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది నా యొక్క రిక్వెస్ట్ అండ్ సజెషన్ కూడా. థ్యాంక్ యూ.